పుత్ర, నిన్న రణభూమిలో నీవు అద్భుత పరాక్రమాన్ని చూపావట. మీరే చెప్పారు కదా పితృదేవా, ఒక యోధునికి శక్తి కంటే ముఖ్యమైనది సామర్థ్యమని, సామర్థ్యం కంటే శ్రేష్టమైనది శౌర్యమని. యథార్థం చెప్తున్నావు పుత్ర. బాహువులు దృఢంగా ఉంటే శక్తి అంటారు, మనసు దృఢంగా ఉంటే సామర్థ్యం అంటారు, ఆత్మ దృఢంగా ఉంటే శౌర్యం అంటారు. నేను కూడా ఆత్మను దృఢం చేసుకుని రణభూమిలో నిలిచాను పితృదేవా. అదే నా పరాక్రమం అని అంటున్నారు. అంతకు మించి నేను చేసింది ఏమీ లేదు పితృదేవా. నిన్ను చూసి గర్వపడుతున్నాను పుత్ర. అంగరాజు కర్ణుని చేతిలో ధనస్సు ఉండగా వారితో యుద్ధం చేయటం, అది భయపడకుండా, అంత సులువు కాదు. నీవు నా పుత్రునిగా జన్మించినందుకు నేను ధన్యుడనైనాను. అయితే అంగరాజు కర్ణుడు వాస్తవంగా అంత గొప్ప ధనుర్ధారియా పితృదేవా? అంగరాజు కర్ణుడు ఒక అద్భుతం పుత్ర. వారికి శక్తి సామర్థ్యం రెండూ ఉన్నాయి. అలాగే వారికి శౌర్యము ఉండి ఉంటే వారిని పరాజితుని చేయడం అసంభవం అయి ఉండేది. పితృదేవా, శక్తి సామర్థ్యము రెండూ ఎప్పుడూ పోటీ పడుతుంటాయి పుత్ర. కాని శౌర్యము ఎప్పుడూ పోటీ పడదు. శూరుడు, వీరుడైన యోధుడు కేవలం తన ప్రతిభను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇతరుల కన్నా తాను శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించడు. అంగరాజు కర్ణుడు ఎప్పుడూ ఉత్తముడు అనిపించుకోలేదు. వారు ఎప్పుడూ నాతో పోటీ పడకుండా ఉండలేదు. నీవు ఉత్తముడివయ్యేందుకు ప్రయత్నించు పుత్ర. శ్రేష్ఠత అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అప్పుడు నీ పరాజయం కూడా విజయంగా మారిపోతుంది పుత్ర. వాసుదేవా, వెళ్ళిక్కడి నుంచి. ఈ రోజు నీవు నా మార్గాన్ని నిరోధించలేవు. వెళ్ళు. ఎవరూ ఇంకొకరి మార్గాన్ని ఎన్నటికీ నిరోధించలేరు బావా. అన్యథా కురుక్షేత్రంలో ఇంతటి సంహారం జరిగి ఉండేది కాదు. మీరు నన్ను విశ్వసించండి బావా. ఎప్పుడూ నేను ఎవరి మార్గాన్ని నిరోధించను. కేవలం సలహా ఇస్తాను, నా శక్తి వంచన లేకుండా. అయితే వినేవారు తమ ధర్మాన్ని అనుసరించి అర్థం చేసుకుంటారు. ధర్మమనే మాట మీ నోట అపశబ్దం అనిపిస్తోంది వాసుదేవా. నన్ను పరాజితుణ్ణి చేసేందుకు నీవు ఎంతటి వంచన చేశావో నాకు తెలుసు వాసుదేవా. అవశ్యం. అయినా మీకు ముందే చెప్పాను, ఈ యుద్ధంలో వంచన అవశ్యం జరుగుతుందని. అది ఇరుపక్షాలలోనూ జరుగుతుందని. కాని మీ పరాజయానికి కారణం వాస్తవానికి నేను కాను, స్వయాన తమరే. తమరు పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించకుండా పనులు చేస్తుంటారు. అందులో నా దోషమేమీ లేదు. పుత్ర, నిన్న రణభూమిలో నీవు అద్భుత పరాక్రమాన్ని చూపావట. మీరే చెప్పారు కదా పితృదేవా, ఒక యోధునికి శక్తి కంటే ముఖ్యమైనది సామర్థ్యమని, సామర్థ్యం కంటే శ్రేష్టమైనది శౌర్యమని. యథార్థం చెప్తున్నావు పుత్ర. బాహువులు దృఢంగా ఉంటే శక్తి అంటారు, మనసు దృఢంగా ఉంటే సామర్థ్యం అంటారు, ఆత్మ దృఢంగా ఉంటే శౌర్యం అంటారు. నేను కూడా ఆత్మను దృఢం చేసుకుని రణభూమిలో నిలిచాను పితృదేవా. అదే నా పరాక్రమం అని అంటున్నారు. అంతకు మించి నేను చేసింది ఏమీ లేదు పితృదేవా. నిన్ను చూసి గర్వపడుతున్నాను పుత్ర.
అంగరాజు కర్ణుని చేతిలో ధనస్సు ఉండగా వారితో యుద్ధం చేయటం, అది భయపడకుండా, అంత సులువు కాదు. నీవు నా పుత్రునిగా జన్మించినందుకు నేను ధన్యుడనైనాను. అయితే అంగరాజు కర్ణుడు వాస్తవంగా అంత గొప్ప ధనుర్ధారియా పితృదేవా? అంగరాజు కర్ణుడు ఒక అద్భుతం పుత్ర. వారికి శక్తి, సామర్థ్యం రెండూ ఉన్నాయి. అలాగే వారికి శౌర్యము ఉండి ఉంటే వారిని పరాజితుని చేయడం అసంభవం అయి ఉండేది. పితృదేవా, శక్తి, సామర్థ్యము రెండూ ఎప్పుడూ పోటీ పడుతుంటాయి పుత్ర. కాని శౌర్యము ఎప్పుడూ పోటీ పడదు. శూరుడు, వీరుడైన యోధుడు కేవలం తన ప్రతిభను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇతరుల కన్నా తాను శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించడు. అంగరాజు కర్ణుడు ఎప్పుడూ ఉత్తముడు అనిపించుకోలేదు. వారు ఎప్పుడూ నాతో పోటీ పడకుండా ఉండలేదు. నీవు ఉత్తముడివయ్యేందుకు ప్రయత్నించు పుత్ర. శ్రేష్ఠత అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అప్పుడు నీ పరాజయం కూడా విజయంగా మారిపోతుంది పుత్ర. వాసుదేవా, వెళ్ళిక్కడి నుంచి. ఈ రోజు నీవు నా మార్గాన్ని నిరోధించలేవు. వెళ్ళు. ఎవరూ ఇంకొకరి మార్గాన్ని ఎన్నటికీ నిరోధించలేరు బావా. అన్యథా కురుక్షేత్రంలో ఇంతటి సంహారం జరిగి ఉండేది కాదు. మీరు నన్ను విశ్వసించండి బావా. ఎప్పుడూ నేను ఎవరి మార్గాన్ని నిరోధించను. కేవలం సలహా ఇస్తాను, నా శక్తి వంచన లేకుండా. అయితే వినేవారు తమ ధర్మాన్ని అనుసరించి అర్థం చేసుకుంటారు. ధర్మమనే మాట మీ నోట అపశబ్దం అనిపిస్తోంది వాసుదేవా. నన్ను పరాజితుణ్ణి చేసేందుకు నీవు ఎంతటి వంచన చేశావో నాకు తెలుసు వాసుదేవా. అవశ్యం. అయినా మీకు ముందే చెప్పాను, ఈ యుద్ధంలో వంచన అవశ్యం జరుగుతుందని. అది ఇరుపక్షాలలోనూ జరుగుతుందని. కాని మీ పరాజయానికి కారణం వాస్తవానికి నేను కాను, స్వయాన తమరే. తమరు పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించకుండా పనులు చేస్తుంటారు.